పుంగనూరు అర్బన్ పరిధిలో రోజు రోజుకు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. బత్తులాపురం రమణకు చెందిన భూమిలో ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు దుండగులు. పూజాగనిపల్లికి చెందిన ఎం ప్రదీప్, ఎం శాంతకుమార్, ఎం రవి, లింగొల్ల నవీన్లు దుశ్చర్యలకు పాల్పడ్డారని మీడియాకు తెలిపాడు బాధితుడు. టీడీపీ పార్టీ పేరు చెప్పుకొని విధ్వంసాలకు పాల్పడుతున్నారని, రాంపల్లి వద్ద ఉన్న ప్రహరీ గోడని కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా గోడను కూల్చేశారని దుండగులు. ఈ అరాచకాలను భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు రమణ అని బాధితుడు. బ్యాక్ సైడ్ అంతా నన్ను నాన్న ఇబ్బందులు పెడతా ఉంటారు. నేనైతే పక్కా డాక్యుమెంట్లు చూసుకొని భూమి కొనుక్కోవడమైనది. నా పేరు రమణ. మీడియా పెద్దలకి సభ్యులకి నా నమస్కారములు. నేను 15/12/2023 తేదీన ఇది కోళ్ళ శివారెడ్డి గుర్రప్ప విజయభారతి నుండి 2 ఎకరాల 25 సెంట్లు 392లో 392లో 3లో గల సర్వే నెంబర్లో గల భూమిని నేను కొనుగోలు చేసినాను. కొనుగోలు చేసిన తర్వాత నా భూమిని చదును చేసుకొని కాంపౌండ్ అంతా కట్టుకుంటే ఈ 2008లో అమ్మేసిన శాంతకుమారు, అతని కుమారుడు ప్రదీపు, రవి, ప్రమీల అనే వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా అడ్వకేట్ లింగోల్ నవీన్ సహాయంతో 7వ నెల వచ్చి దౌర్జన్యంగా దున్ని కాంపౌండ్ వాళ్ళని పగులుకొట్టినారు. పగులుకొట్టిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ పోయినాము. పోలీస్ స్టేషన్లో కంప్లీట్ తీసుకుండా సిఐ లేరు, ఎస్ఐ లేరు అని చెప్పి కంప్లీట్ తీసుకోకుండా మమ్మల్ని బైండ్ ఓవర్ చేసినారు. ఆ రోజు నుంచి నేను సైట్లోకి రాకుండా నా ఇంటికి నేను గమ్మున ఉండి మన డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయి కదా అని నేను కోర్టుకు పోయి ఇది ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను. తెచ్చుకున్న తర్వాత నిన్న నైట్ సుమారు 1 గంట సమయంలో కొంతమందిని వేసుకొచ్చి ట్రాక్టర్లు ఎత్తుకొచ్చి సుమారు 30 లక్షల రూపాయల ఆస్తిని నష్టం చేసి నా కాంపౌండ్ అంతా బద్దలు కొట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు 2008లో వాళ్ళ నాయన, చిన్నాయన, అత్తగారులు అంత వాళ్ళ అవ్వ అందరూ అమ్మేసింటే ఆ భూమిలో నేను అప్పుడు మైనర్ గా ఉన్నాను. ఇప్పుడు నాకు ఉంది అని చెప్పి 2.25 ఎకరాల్లో ఉంది అని చెప్పేసి ఆయన వచ్చినాడు. ప్రదీప్, శాంతకుమారు, రవి వీళ్ళు వచ్చినారు. వస్తే మీకేమన్నా ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి సెటిల్ చేసుకుందరప్ప, ఆస్తిని ఎందుకు ధ్వంసం చేస్తారని చెప్పినాను. అది వెనకుండా నా పైన దౌర్జన్యం చేసి నన్ను కొట్టి ఇది నానా ఇబ్బందులు పెట్టి బయట నుంచి బెదిరింపు కాల్ చేసి నిన్ను చంపేస్తాము అది ఇది అని చెప్పి నన్ను బెదిరిస్తా ఉన్నారు. వాళ్ళ వల్ల నాకు పానభయం ఉండే దానివల్ల నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు 2008లో వాళ్ళ నాయన, చిన్నాయన, అత్తగారులు అంత వాళ్ళ అవ్వ అందరూ అమ్మేసింటే ఆ భూమిలో నేను అప్పుడు మైనర్ గా ఉన్నాను. ఇప్పుడు నాకు ఉంది అని చెప్పి 2.25 ఎకరాల్లో ఉంది అని చెప్పేసి ఆయన వచ్చినాడు. ప్రదీప్, శాంతకుమారు, రవి వీళ్ళు వచ్చినారు. వస్తే మీకేమన్నా ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి సెటిల్ చేసుకుందరప్ప, ఆస్తిని ఎందుకు ధ్వంసం చేస్తారని చెప్పినాను. అది వెనకుండా నా పైన దౌర్జన్యం చేసి నన్ను కొట్టి ఇది నానా ఇబ్బందులు పెట్టి బయట నుంచి బెదిరింపు కాల్ చేసి నిన్ను చంపేస్తాము అది ఇది అని చెప్పి నన్ను బెదిరిస్తా ఉన్నారు. వాళ్ళ వల్ల నాకు పానభయం ఉండే దానివల్ల నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను.